నమస్తే అండి. ఇప్పుడు పురుషులను టార్గెట్ చేస్తూ అమ్మాయిలు ఇష్టంసరిగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. సో వాటి గురించి ఏం మాట్లాడతారు? ఫస్ట్ అమ్మ బాపు అనేది చక్కగా ఉండాలి. అమ్మాయి అనేది చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. పిల్లలకు 10 రూపాయలు వస్తున్నాయి అంటే వేడికెళ్ళి వస్తున్నాయి ఏంది అని చెప్పి గుప్పెట్లో పెట్టుకోవాలా. లక్షలు లక్షలు చేస్తుంది పిల్ల, ఏం తప్పు చేసినా సరే మాకు పైసలు వస్తున్నాయి కదా అని తల్లిదండ్రులు అమ్ముడుకోవడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ అండి. పిల్లలని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది ప్రాణాలే బయట పోతున్నాయి. పైసా అంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. అది ఎంత కష్టపడితే కష్టపడ్డాక పైసా విలువ తెలుసు. ఆకతాయి లెక్కలు చేసి మనుషుల ప్రాణాలు తీసి ఇచ్చేసిరు అనుకో, ఈమె కూడా ఎన్నడో ఫేమస్ అవుతుంది ఓవర్ నైట్. అంటే ఈ మధ్య యూత్ కంటే కూడా ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అయితే భార్య భర్తలు ఎవరైతే ఉంటారో భర్త ప్రోత్సహిస్తేనే భార్యలు ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి బయటకు వస్తుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అవునండి, భర్తలు కూడా శాతగానోళ్ళు అయ్యారు కదా. కొంతమంది శాతగానోళ్ళు, మరి ఏం చేద్దాం, కష్టం చేయలేక ఏం చేయలేక అమ్ముడు నా పెళ్ళాన్ని పలంగా పెడతా అని చెప్పి కొంతమంది ఎదవాళ్ళు ఉన్నారు కదా. సో ఏం చేద్దాం, మీరు శాతగానోళ్ళకి అట్లే చేస్తారు, పెళ్ళాన్ని అమ్మకానికి పెడతారు అట్లా. అంటే ఒక నేమ్ కోసం ఒక ఫేమ్ కోసం అమ్మాయిలు ఎంతవరకైనా దిగజారుతారంట. పైసా కోసం అండి. ఫేమ్ కూడా సెకండరీ, కానీ పైసా కోసం ఏడదాకైనా దిగజారుతారండి. పైసా ఉంటే ఇనఫ్. పైసా కోసము ఎక్కడి దాకా దిగజారమన్నా దిగజారు ఆడోళ్ళు అట్లా మొగోళ్ళు తయారయ్యారు. అలాంటి వాళ్ళు చాలా నెగిటివ్ తీసుకుంటున్నారు. మంచిగా ఉన్న వాళ్ళకు కూడా నెగిటివ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే అంటే ఇప్పుడు కుక్కర్లు డ్రమ్ములు అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు కొత్త ట్రెండ్ అంటారా ఇలాగా? ఇది కొత్త న్యూ ట్రెండ్ ఇది. అంటే లైక్ అన్నీ అయిపోయినాయి కదా, ఇలా చేసి స్మార్ట్గా చేయొచ్చు. మోసపోయిన ఎవరు ఎక్కువ అరవరు. ఎవడో ఒకటి అరిచినప్పుడు మనకి ఎంతో ఇంత ఇచ్చి సార్ట్అవుట్ చేద్దామని చెప్పే మైండ్ సెట్లో మేబీ ఉన్నారేమో చాలామంది. కాకపోతే ప్రాణాలకు మీద వస్తున్నాయి కదా, అదే బాధ అనిపిస్తుంది. ఎందుకురా డ్రమ్ములు అయిపోయినాయి, అన్న అయిపోయినాయి, ఇంకెందుకు అమ్మాయిలు నమ్ముతారు? చక్కగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోర్రి. ఇలాంటి వాళ్ళకి పెట్టి మోసపోయే కన్నా మీ ప్రాణాలు కాపాడుకోర్రి. పెళ్ళి ఇది కూడా అనొచ్చు. పెళ్ళి చేసుకున్నాక కూడా డ్రమ్ములలో ఉక్కరా, అరేంజ్ మ్యారేజ్లలో కూడా డిపెండ్స్ ఆన్ లాయల్టీ, డిపెండ్స్ ఆన్ హానెస్ట్, డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంతే. ఒక వైఫ్కి ఒక భార్యకి హస్బెండ్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే అలాంటి ఏమి జరగవు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. అదంతే. అంటే అంటే ఎవరిది తప్ప అంటారు? అమ్మాయిలు తప్ప, అబ్బాయిలు తప్ప, లేదంటే ఇలా ప్రోత్సహిస్తున్నందుకు భర్తలు తప్ప? అందరిది. అమ్మాయిలది, అబ్బాయిలది, భర్తలది, తల్లిదండ్రులే, అక్కచెల్లెళ్ళే, అన్నదమ్ములే, బావమరుదులే, అందరి తప్పు. ఒక మనిషి ఒక తప్పు చేస్తుందంటే ఆ మనిషికి మనం ప్రాపర్గా కన్వే చేయాలి. ఏమని, ఇది రాంగ్, ఇది ఇలా చెయ్యొద్దు, ఈ స్టెప్ కన్నా ఇంకో స్టెప్ తీసుకో అని చెప్పేటట్టు ఉండాలి మనం. అంతేగాని నెగిటివ్ అనేది చెయ్యొద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కానీ అమ్మాయిలకు కానీ? అరే పైసలు ఉంటాయి, మీ పేర్ల మీద వేసుకుని రా. ఒక ఇల్లు, ఒక ఫ్లాట్, బిజినెస్ మీద మైండ్ సెట్ పెట్టుర్రి. ఇప్పుడు జాగాల మీద పెట్టుర్రు. ఒక జాగోని వాడేయుర్రు, 10 సంవత్సరాలకు అమ్మరాదు, ₹1,00,00,000 అయితే నువ్వు 10 లక్షలు పెడితే ఆ సెట్తో ఉంటే నువ్వు లగ్జరీ లైఫ్ బతకగలుగుతావు. అమ్మాయికి పెడితే ఒక 5 minutes 10 minutes హ్యాపీనెస్ అంటే వేస్ట్, వరస్ట్ అని చెప్పేసి నేను అంటా. అంటే మరీ ముఖ్యంగా అమ్మాయిలు డ్రెస్సుల వలన ఇన్స్టాలో ఇలా పోస్టులు పెట్టి ఇలా డ్రెస్సింగ్ సెన్స్ వల్లే అబ్బాయిలు ఇలా తయారవడానికి అనుకోవచ్చు. అవునవును, కారణమే అమ్మాయిలే కారణం. నేను చెప్తున్నాను కదా, ఇలా తయారవ్వడం అబ్బాయిలు అంటే అమ్మాయిలే కారణమే. అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయిలు మన జోలికి రావాలన్నా భయపడతారు. అమ్మాయిలు లీనియన్స్ ఇవ్వడం వల్లనే అబ్బాయిలు ఇలా రెడీ అవుతారు. అది